హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ రోజు ఈ క్లాస్ ద్వారా నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంస్కృత్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 6 సందర్భ సహిత వాక్యాలు వివరిస్తా ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ క్లాస్ వినండి, 6 మార్కులు బరాబర్ వస్తాయి మీకు. సో ఫస్ట్ అయితే ఇక్కడ 3 క్వశ్చన్లు రాసిన, అవి సోమదత్త చరిత్రం అనే లెసన్ నుంచి తీసుకున్నటువంటివి. తప్పకుండా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది మూడిట్లోంచి. కాబట్టి ఇక్కడ బోర్డు పైన ఉన్నటువంటి ఆన్సర్ ని మీరు వీలైతే నోట్ చేసుకోండి, లేదంటే క్లాస్ ని మీరు పౌజ్ చేసి విన్న తర్వాత డైరెక్ట్ ఇట్లా రాసినా కానీ చదువుకొని రాసినా కానీ నష్టం ఏం లేదు. సో ఫ్రెండ్స్, అసౌ దస్యు ఫస్ట్ క్వశ్చన్. అసౌ దస్యు అంటే ఇతనే దొంగ అని చెప్పేసి. నెక్స్ట్, యూఎం మమ వయస్య ఇది నిర్దిష్టమతై భటై, మీరందరూ కూడా నా తోటి వాళ్ళే అని చెప్పేసి ఆ భటులు అన్నారు అని చెప్పేసి దీని మీనింగ్. నెక్స్ట్, లాటపతి కహ తేన మైత్రిక, లాటపతి ఎవరు, అతనితో నా స్నేహం ఏంటి అని చెప్పేసి మూడవ క్వశ్చన్ అనమాట. సో ఈ 3 క్వశ్చన్లను మీరు ఐడెంటిఫై చేస్తే, ఇవి సోమదత్త చరిత్రం అనే లెసన్ లో ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేస్తే మీరు కవి పరిచయం రాయగలరు. కాబట్టి కవి పరిచయం చూడండి. సో ఈ కవి పరిచయం జనరల్ గా ఇంతకుముందు చెప్పినట్లు క్లాస్ లోనే సేమ్ ఫార్మాట్ లో ఇలాగే రాయాలి. అయం పాఠ్య భాగ, ఈ పాఠ్య భాగము, లెసన్ నేమ్ ఇది సోమదత్త చరితం అని చెప్పేసి. నెక్స్ట్, అస్య కవి, దాని యొక్క కవి ఎవరు అంటే దండి మహాకవి, కాబట్టి దండి అని రాయండి. అండ్ కావ్యం లేదా గ్రంథం అని రాసిన నష్టం ఏం లేదు, అది దశకుమార చరితం అనే గ్రంథం నుంచి తీసుకున్నారు. సో ఇది కవి పరిచయం అవుతుంది. తర్వాత ఫస్ట్ దాని సందర్భం చూడండి. ఫస్ట్ దాన్ని ఎవరన్నారు, అసౌదస్యు అని అంటే, ఈ సోమదత్త చరితం లెసన్ లో సోమదత్తుడు అడవిలో ఒక వ్యక్తికి, ఒక ముసలి వ్యక్తికి కొన్ని ఆభరణం ఇచ్చినప్పుడు అది తీసుకోబోతా అంటే దొంగలు పట్టుకుంటారు, భటులు పట్టుకుంటారు. భటులు పట్టుకున్నప్పుడు ఎవరు ఇచ్చిరు నీకనంటే, ఆ సోమదత్తనే దొంగతనం చేశాడేమో, అతను నాకు ఇచ్చిండని చెప్పి సోమదత్త పేరు చెప్తాడు. కాబట్టి సోమదత్తను చూపిస్తూ ఆ భటులతో చెప్తాడు. కాబట్టి వృద్ధ రాజభటాన్ ప్రతి ఏవం అవదత్, వృద్ధుడు ఆ ముసలి వ్యక్తి రాజభటులతో ఈ విధంగా అన్నాడు అని చెప్పేసి సందర్భం. ఫస్ట్ దాని సందర్భం అసౌదస్య వస్తే దీనికి సందర్భం వృద్ధ రాజభటాన్ ప్రతి ఏవం అవదత్ అని చెప్పేసి రాయండి. తర్వాత భావ చూడండి, చాలా సింపుల్ టెక్నిక్. అసౌదస్యు అంటే ఇదేంది క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఇక్కడ రాసేయండి మొత్తం. సో క్వశ్చన్ రాసి ఇతి అనే పదాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ. ఆ తర్వాత ఈ సందర్భాన్ని మొత్తం యాస్టీజ్ గా ఇక్కడ రాసేయండి, వృద్ధ రాజభటాన్ ప్రతి ఏవం అవదత్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, సో అసౌదస్యు అనే ఒక క్వశ్చన్ ఉంది కదా మనకి, ఆ క్వశ్చన్ ఇక్కడ రాసేసి ఇది అని యాడ్ చేసుకొని ఈ సందర్భాన్ని తిరిగి రాసేస్తే ఆన్సర్ అయిపోతుంది, భావం అయిపోతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి, సందర్భం దానికి యూఎం మమ వయస్య ఇది నిర్దిష్టమతై భటై, ఈ సోమదత్తుని కూడా కారాగారంలో బంధించిన తర్వాత అప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతన్ని వాళ్ళతో పాటు ఇతను చెప్తున్నాడు అనమాట. సో ఏమని చెప్తున్నాడు, సోమదత్త కారాగార స్థిత అన్యాన్ ప్రతి, కారాగారంలో ఉన్నటువంటి అన్యులతో, అన్యులు అంటే వేరే వాళ్ళతో, అప్పటికే ఉన్నటువంటి వాళ్ళతో ఈ విధంగా అంటున్నాడంట. ఎవరన్నారు, సోమదత్తుడు. ఎవరితోటి, కారాగారంలో ఉన్నటువంటి జైలులో ఉన్నటువంటి అన్యాన్ వేరే వాళ్ళతోటి ఈ విధంగా అన్నాడని చెప్పేసి. సో గుర్తించుకోండి, సోమదత్త కారాగార స్థిత అన్యాన్ ప్రతి ఏవం అవదత్. ఇక భావం చూడండి, సేమ్ ఫార్మాట్ లో ఇక్కడ క్యూ మీన్స్ మీరు క్యూ అని రాయద్దు, క్వశ్చన్ రాయాలి. సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో మొత్తం అదంతా రాయాలి ఇక్కడ. సో అలా రాసి ఇది అనే సేమ్ దీనిలాగా యాడ్ చేసినట్టుగా ఇక్కడ యాడ్ చేసేయండి. అండ్ ఇగో పైన రాసినటువంటి సందర్భం మొత్తం రాసేయండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ దాని సందర్భం ఇది. లాటపతి కహ తేన మైత్రిక, లాటపతి ఎవరు, అతనితో స్నేహం ఏంది అని చెప్పేసి. ఎవరన్నారు అని అంటే మానపాలుడు అంటాడు అనమాట. మానపాలుడు ఎవరితో, మతకాలుని యొక్క భటులతో అంటాడు అనమాట. సో మానపాలుడు మతకాలుడి యొక్క భటులతో అంటాడు. కాబట్టి మానపాల మతకాలస్య భటాన్ ప్రతి ఏవం అవదత్ అని చెప్పేసి సందర్భం అవుతుంది. అండ్ భావం సేమ్ యాస్టీస్ గా ఆ థర్డ్ క్వశ్చన్ ఏదైతే ఉందో, లాటపతి కహ తేన మైత్రిక అని మొత్తం ఇక్కడ రాసేసి ఇది అనే పదం యాడ్ చేసి ఇదంతా సేమ్ యాస్టీస్ ఇక్కడ రాసేయండి మళ్ళా, అప్పుడు ఆన్సర్ అయిపోతుంది. ఈ మూడిట్లో వచ్చి ఒక క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుంది, మీకు 3 మార్క్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అట్నే ఇక్కడ 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్ల నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుంది. ఇది ఏంది అని అంటే మనకు సుహృద్భేద అనే లెసన్ నుంచి ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఇవి కూడా చాలా ఈజీ, గుర్తించుకోండి. సంప్రతి వనమిదం పూర్వం సత్వాధిష్ఠితం అని ఒకటి. నెక్స్ట్, మహానివాసౌ దేవం ద్రష్టుమిచ్చతి కథమసౌ మాం జిఘాంసుర్ జ్ఞాతవ్య అని చెప్పేసి 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్లు ఈ లెసన్ లో ఉన్నాయని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేస్తే కవి పరిచయం రాస్తారు. సో కవి పరిచయం చూడండి. ఈ లెసన్ నేమ్ అయం పాఠ్యభాగ అంటే ఏంటి, ఈ లెసన్ పేరు అయం పాఠ్యభాగ. ఏందది, సుహృద్భేద లెసన్ పేరు. అది దాన్ని రాసింది ఎవరు, అస్య కవి అంటే దానికి రాసినటువంటి కవి పేరు నారాయణ పండిత, నారాయణ పండితుడు రాశాడు. గ్రంథం ఏంటి అంటే హితోపదేశ అని చెప్పేసి గ్రంథం. సో ఈ 3 గుర్తించుకోండి, కవి పరిచయం అయిపోతుంది. ఇక ఫస్ట్ దాన్ని సందర్భం చూడండి. సంప్రతి వనం ఇదం అపూర్వం సత్వాధిష్ఠితం. ఇది ఎవరు చెప్తున్నారంటే, సింహం వాటర్ తాగడానికి పోయింది. అప్పుడు ఒక ఎద్దు ఒక భయంకరమైనటువంటి సౌండ్ చేస్తే ఆ సౌండ్ కి బెదిరిపోయి మళ్ళీ వచ్చినప్పుడు ఆ దమనక అనే నక్క దాన్ని అడిగింది, ఎందుకు వచ్చేసినావు అని చెప్పేసి. అప్పుడు ఇది చెప్తుంది అనమాట. సో పింగళక అనేది సింహం పేరు, కాబట్టి పింగళక దమనకం ప్రతి ఏవం అవదత్. పింగళక అనేది సింహం పేరు, దమనక అని అంటే
నక్క పేరు దాంతో అనింది కాబట్టి ఎవరు మాట్లాడతారో వాళ్ళకి విసర్గ పెడతాం, ఎవరితో చెప్తారో వాళ్ళ పైన చుక్క పెడతాం. సో పింగళకహ దమనకం ప్రతి ఏవం అవదత్ అని చెప్పేసి సందర్భం రాయాలి. ఇక క్వశ్చన్ భావం ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్యూ ప్లేస్ లా క్యూ అని అంటే క్యూ అని రాయొద్దని చెప్తున్నా. సో క్యూ అని అంటే ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ మొత్తం రాయాలి. ఇది క్యూ ప్లేస్ లో మొత్తం రాసి ఇతి అనే వర్డ్ ని యాడ్ చేసుకొని ఇదంతా సేమ్ యాస్టిస్ సందర్భంలో రాసింది మళ్ళా సేమ్ యాస్టిస్ ఇక్కడ రాసేయండి సరిపోతుంది. దానికి ఆ క్వశ్చన్ కనుక వస్తే మీకు 3 మార్కులు వచ్చేస్తాయి. అలాగే సెకండ్ క్వశ్చన్ సందర్భం చూడండి, దమనక ఈసారి రివర్స్. ఇంతకుముందు పింగళక మాట్లాడింది, ఇప్పుడు దమనక మాట్లాడుతుంది. కాబట్టి దమనకహ పింగళకం ప్రతి ఎవరు మాట్లాడతారో వాళ్ళకి విసర్గా, ఎవరితో చెప్తారో వాళ్ళ పైన చుక్క పెడతాం. ప్రతి ఏవం అవదత్తుతో ఇట్లా అన్నాడని చెప్పేసి. సో భావం సేమ్ మొత్తం క్వశ్చన్ రాయాలి. సెకండ్ క్వశ్చన్ మొత్తం ఇక్కడ రాసేయాలి. ఇతి అని యాడ్ చేసి ఇదంతా మళ్ళీ యాజ్ టీజ్ గా ఇక్కడ రాసేయండి. సెకండ్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ సందర్భం చూడండి, కథమసౌ మాం జిఘాంసుర్ జ్ఞాతవ్య. ఇది ఎవరు చెప్తున్నారు, అది నన్ను చంపుతుందని చెప్పేసి ఎందుకు అనుకోవాలి, ఎందుకు నన్ను చంపదలుస్తుంది అని చెప్పేసి ఎద్దు దమనకతో చెప్పింది అనమాట. సో ఎద్దు దాని పేరు సంజీవక. సో ఆ సంజీవక ఎవరితో చెప్పింది, దమనకతో. కాబట్టి సంజీవక దమనకం ప్రతి ఏవం అవదత్ గిట్లా అన్నదని చెప్పేసి. ఓకేనా. భావం చూడండి, ఆ క్వశ్చన్ మొత్తం ఇక్కడ రాసేయండి సేమ్ యాస్టిస్ గా. ఆ తర్వాత ఇతి అని యాడ్ చేసుకొని ఇదంతా మళ్ళీ సేమ్ యాస్టిస్ కింద రాసేయండి, అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ లో మీరు డెఫినెట్ గా 6 మార్క్స్ బరాబర్ వస్తాయి. ఈ నేను చెప్పిన విధంగా రాసేయండి, మీకు ఆ క్వశ్చన్ నుంచి నో డౌట్ 6 మార్క్స్ అయితే బరాబర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.